హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. అందులో నన్ను కూడా మీరు అనుకోండి, నేను కూడా బాగుండాలని చెప్పి. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మనకి తెలియని క్వశ్చన్లు కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తా, నాకు తెలిసిన వ్యాపారాలు మాత్రమే చెప్తా. ఎందుకంటే తెలియంది నేను చెప్పలేను, నాకు తెలియదు. తెలియని దాని గురించి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. నేను అసలు ఆ వీడియోలు అసలు చేయను. నాకేదన్నా క్షుణ్ణంగా తెలిసి దాని మీద 4 రూపాయలు సంపాదించుకునే శక్తి ఏమన్నా ఉందేమో అని చెప్పి ఆ వ్యాపారాలు ఏమన్నా ఉంటే ఆ వ్యాపారాలను నేను పెడతా. అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే చేస్తూ ఉంటా, అంతే. తెలియని దాని గురించి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన పని ఏంటంటారు? అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఏదో వీడియో చేసేసి ఈరోజు పంపించేస్తే ఈరోజు వీడియో వెళ్ళిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదన్నా నిజ జీవితంలో నిజాలే ఉండాలి. అబద్ధాలంటే ఇంకో అబద్ధం చేయాల్సి వస్తుంది. నాకంత అవసరం లేదు. నేను ఆ వీడియోలు మాత్రం మీకు అలాంటి వీడియోలు ఎప్పటికీ చేయను. నాకు తెలిసిన పని మాత్రమే మీకు నేను వివరంగా క్లుప్తంగా ఈ పని ఇలా చేసుకోండి, ఈ వ్యాపారం ఇలా చేసుకోండి అని చెప్పి నేను మీకు వివరంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు ఎలా వస్తున్నాయంటే, కొన్ని కామెంట్లు మనకి ఏ పని అయితే వచ్చో ఆ పని గురించే మాట్లాడాలి. ఏ వ్యాపారం గురించి తెలుసో ఆ వ్యాపారం గురించే మనం వివరంగా చెప్తే వాళ్ళు ఆ వ్యాపారాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేసుకుంటారా చేసుకోపోరా అనేది వాళ్ళ విషయం, అది మనకు అనవసరం. అది ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం ఆడాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టేసాం, మరి ఏదో ఒక వ్యూస్ వచ్చేసేయాలి, మనం వీడియోలు చేసేయాలి, మన వీడియోలు ముందుకు వెళ్ళిపోవాలి, మనం ఏం చేసినా సక్సెస్ అయ్యిద్ది అనుకుంటే మాత్రం అది వ్యర్థం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక మనిషి ఒక వీడియో చూస్తున్నాడంటే అతనికి ఉపయోగపడాలి. లేదంటే అతను ఆ వీడియో చూసి అతను నేర్చుకునే పని, దాని విధానం అన్నీ ఆ వీడియోలో కొద్దో గొప్ప కనిపించాలి. అసలు అనుభవం లేకుండా ఏం చేస్తాం? పని తెలియదు, విషయం తెలియదు, ఏ వ్యాపారం చేయాలో తెలియదు. తెలియకుండా ఎలా దిగుతారు అందులోకి? పని నేర్చుకోవాలి, కాస్త తెలిసి ఉండాలి, అప్పుడు పెట్టుబడి పెట్టుకుని వ్యాపారంలోకి దిగాలి. తెలియదు, పని గురించి వివరంగా తెలియదు, అనుభవం ఉండదు, పోని తెలుసుకోరు, చేతిలో డబ్బులుంటే వ్యాపారం పెట్టేస్తే ఆ వ్యాపారం దివాలా తీస్తుంది. అలాంటి పనులు మాత్రం ఎప్పటికీ చెయ్యొద్దు. మీకు ఏదన్నా ఉంటే వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా ఏదన్నా చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ముందుగా ఆ పని గురించి వివరంగా తెలుసుకోండి. వ్యాపారం గురించి అయినా సరే, పని గురించి అయినా సరే. ఎందుకంటే నేను ఈ విషయం మీ గురించి మీతో మాట్లాడడానికి కారణం, నాకు ఈరోజు ఒక కామెంట్ వచ్చింది. నాకు ఆ వ్యాపారం గురించి నాకు తెలియదు. తెలియని వ్యాపారం మీకు ఎలా చెప్తాను అంటే, నేను నేర్చుకోవాలా? నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను నేర్చుకోను. నాకు తెలిసిన పనులు మాత్రమే చెప్తాను. నాకు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ తెలుసు, కొన్ని రకాల వ్యాపారాలు నేను క్షుణ్ణంగా చూశాను, కొన్ని నేను చేశాను, అందులో ఇబ్బందులు పడ్డాను, అన్ని యాతనలు పడ్డాను. కాబట్టి వాటి గురించి నాకు సబబుగా అనుభవం ఉంది కాబట్టి మీకు వివరంగా నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. తెలియని వ్యాపారం గురించి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకెంత మాత్రం సబబు కాదు. నాకైతే నేను అలాంటి వీడియోలు చేయను. మీరు నన్ను మన్నించండి, మీరు ఏదన్నా అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా మనకి చిన్న వ్యాపారం చేయాలన్నా, లేదు నా దగ్గర డబ్బు ఉంది, నేను కొన్ని షాపులు పెట్టుకొని కొంచెం ఇంకా వ్యాపారం చేయాలనుకున్నా సరే, మీరు ఎవరైనా సరే పని మట్టికి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వ్యాపారాన్ని కూడా పనిగానే చూడండి, పనిగానే చేయండి. ముందు పని నేర్చుకోండి. పని నేర్చుకున్న తర్వాత, దాని మీద అనుభవం అయిన తర్వాత పర్వాలేదు అనుకున్న అంటే పెద్ద పెద్ద షాపులు పెట్టేవాళ్ళు మాత్రమే చెప్తానండి. చిన్న వ్యాపారాలకు అంత అవసరం లేదు, దాని అవగాహన అంత అవసరం లేదు. ఎందుకంటే చిన్న వ్యాపారం ఒక వారంలో ఈజీగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే తెలిసిపోతుంది. పెద్ద పెద్దాలంటే లక్షలు, 4 లక్షలు 5 లక్షలు పెట్టే పెట్టుబడులు
చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. షాపు పెట్టి మెయింటెనెన్స్ చేయాలంటే షాప్కి గుడ్ విల్ కట్టి, షాపు రెంట్ కట్టి, ఫర్నిచర్కి, కరెంటు బిల్లులకి, ఇలాంటి వగేర వగేర చాలా ఉంటాయి. కాబట్టి మనం ఆ పని గురించి పూర్తిగా తెలుసుకొని మనం ఆ వ్యాపారం చేయటానికి ముఖ్యంగా మనకి అనుభవం ఉండాలి. అంతేగాని నా దగ్గర డబ్బు ఉంది నేను షాప్ పెట్టేస్తా, సక్సెస్ అవ్వండి. అవన్నీ అలాంటి వాటిల్లో జోలు మటుకి వెళ్ళొద్దు, వాటిల్లో వేలు అసలు మాత్రం పెట్టద్దు. ఇది నా చిన్న మనవి, అర్థం చేసుకోండి. సరే, పెద్ద షాపుల గురించి నేను చెప్పడం ఇప్పుడు ఆపేస్తా, అది పక్కన పెట్టండి. చిన్న వ్యాపారాలు 10,000 నుంచి స్టార్ట్ చేయండి. ఒక 5,000 నుంచి స్టార్ట్ చేసే వ్యాపారాలు ఉన్నాయి, 10,000 నుంచి చేసే వ్యాపారాలు ఉన్నాయి, 15,000, 20,000 నుంచి ఈ మధ్యలోనే వ్యాపారం చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి మనల్ని అంత ఇబ్బంది పెట్టవు. మనకి ఎన్నో అప్పులు ఉంటాయి, వాటిల్లో ఇది ఒక అప్పు అనుకుందాం, చిన్న మనవి. ఎందుకంటే అంత వ్యాపారం పెట్టాం, చిన్న ఒక 10,000లో పెట్టాం, నష్టం వచ్చింది అనుకుందాం, దానికి మీకేమి ఇబ్బంది కాదే, మళ్ళీ 10,000 రూపాయలు పోచి ఆ వ్యాపారం ఎందుకు నష్టం వచ్చిందని చెప్పి మీకు అనుభవం వస్తుంది. అనుభవం లేకుండా పని చేస్తే ఆ 10,000 కూడా నష్టపోతారు. కాబట్టి ముందుగా పని నేర్చుకోండి. అసలు ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుంది, ఎలా దొరికిద్ది, దాన్ని ఎంతకు అమ్మాలి అని ముందు అది పని. ఒక పని, వ్యాపారం చేయడం కూడా ఒక పని కిందే చూసుకోండి, ఆ పనిగానే చేయండి. ఇప్పుడు ఆ పని అనేది మనం ఎందుకు వివరంగా మీకు చెప్తున్నానంటే, మీకు వివరంగా ఏ వస్తువు గురించి తెలియక ఆ పని పెడితే ఆ వ్యాపారం మీరు చేసుకోగలిగితే దెబ్బతింటారు. కాబట్టి అలాంటి వ్యాపారాలు ఎప్పటికీ చెయ్యొద్దు. మీకు 4 రోజులు లేట్ అయినా, 10 రోజులు లేట్ అయినా, ఫ్రెండ్స్ బాగా చెప్తున్నాను, మీరు నెల రోజులు లేట్ అయినా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చేసే చిన్న వ్యాపారం అయినా సరే 1కి 2 సార్లు 3 సార్లు తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టండి. ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనం లక్షలు పెట్టట్లా, కోట్లు పెట్టట్లా. ఇక్కడ కేవలం మనం పెడితే ఒక 5,000 కానీ, 10,000 కానీ, 15,000 కానీ, 20,000 రూపాయలు పెట్టుబడి పెడతాము. అందులో మనకు వచ్చేది మెయిన్ ఏంటంటే ప్రాఫిట్ గురించే మెయిన్ ఆలోచించాలి. కానీ కొంచెం ముందు పని తెలుసుకోండి. పని తెలుసుకున్న తర్వాత అనుభవం వస్తుంది. మీరు పని పూర్తిగా తెలుసుకుంటే పర్వాలేదు నేను చెయ్యగలను అని మీ మీద మీకు ఒక నమ్మకం వచ్చి ఈ వ్యాపారం ఎలా చెయ్యాలి, ఈ వ్యాపారం ఎలాగ చెయ్యాలని చెప్పి మీ మనసుకి మీకు ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చిన తర్వాత మీరు వ్యాపారం మొదలు పెట్టండి. తెలియని వ్యాపారాల గురించి వేళ్ళు పెట్టి మీరు పెట్టుబడి పెట్టి ఎన్నిసార్లు పెట్టుబడి పెట్టినా మీరు నష్టపోతారు. ఇది ముఖ్యంగా తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, చిన్నవారైనా పెద్దవారైనా సరే ఎవరైనా సరే వ్యాపారం పెట్టి 4 రూపాయలు సంపాదించుకోవడానికి చూస్తారే తప్ప నష్టపోవడానికి ఎవరూ చూడరు. మరి నెల జీతాలంటే అది పక్కన పెడదాం, అది వాళ్ళ వ్యక్తిగతం, వదిలేసేయండి. ఓకే, మనం పర్సనల్గా చెప్పాలంటే ఒక్కటే మాట, 5,000 నుంచి 20,000 రూపాయల వరకు మీరు ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేయాలంటే ముందుగా ఆ పని గురించి వివరంగా తెలుసుకోండి. అనుభవం ఒక 5 రోజుల్లో తెలుసుకోవచ్చు, వారంలో తెలుసుకోవాలి, అది పెద్ద సమస్య కాదు. చాలా చక్కగా ఉదాహరణగా మన వీడియోలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు చిన్నగా, ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఫ్యాన్సీ అనే కాదు, మీరు ఏ వ్యాపారమైనా చేయొచ్చు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్న తర్వాతే వ్యాపారం మొదలు పెట్టండి, మీరు ప్రాఫిట్ చూస్తారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మరి తెలియని వ్యాపారం గురించి ఎప్పుడు మీరు తొందరపడి నా దగ్గర డబ్బు ఉంది నేను పెట్టేస్తాను, మరి ఈ వ్యాపారం నాకు ఈరోజు పెట్టిన తర్వాత నష్టం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చిందని అప్పుడు బాధపడే కంటే ముందుగానే మీరు పని నేర్చుకోండి. పని నేర్చుకొని అనుభవం అయిన తర్వాత మీ స్వయం కృషి వల్ల వచ్చే ప్రాఫిట్ మీ మైండ్ ద్వారా చాలా హాయిగా అనిపిస్తుంది. వ్యాపారం పెట్టాం, సక్సెస్ అయ్యాం, చాలు, మనకి లక్షలొద్దు, కోట్లొద్దు, కేవలం మనకొచ్చే ప్రాఫిట్ మనకు వస్తే చాలు. మన కుటుంబాలు, మన జీవితానికి మనమే తీర్చిదిద్దుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చాలా మంది మీకు ఫ్రాంక్గా ఒక మాట మాట్లాడతాను. నాకు పచ్చడి చేయమని ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నాకు చేయడం రాదు, దాని గురించి వివరంగా చెప్పలేను, దాని గురించి నాకు అనుభవం లేదు, ఆ పని గురించి నాకు పూర్తిగా ఏమీ తెలియనిది మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నేను అలాంటి వీడియోలు చెయ్యను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి కామెంట్స్ ఎవరైనా పెట్టగలిగితే పెట్టద్దు. పచ్చళ్ళు ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, దాని మీద ప్రాఫిట్ ఎలా తీయాలి మాత్రం మీరు హోల్సేల్గా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో అడగండి. నేను హోల్సేల్గా ఎక్కడి నుంచో తెప్పించుకుంటారు, ఎక్కడి నుంచి మీరు వ్యాపారం మొదలు పెడతారని చెప్పేది, అది కూడా కొంచెం పని ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకొని మీరు ఆ పచ్చళ్ళని ఎలా సేల్స్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి. అంతేగాని పచ్చళ్ళు తయారు చేయమని చెప్పి నన్ను ఎవరు కామెంట్ పెట్టద్దు. ఎందుకంటే నేను ఏ పచ్చడి చేయలేను, నా వల్ల కాదు. ఎందుకంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దానికి కావాల్సిన ప్రాసెస్ చాలా పెద్దది. ఎందుకంటే అది నేర్చుకుంటే చిన్నది,
ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి ప్రాసెస్ చాలా పెద్దది, తెలుసుకుంటే చిన్నది. కాబట్టి నేను ఆ విషయాన్ని గురించి పక్కన పెడతాను. ఏదైనా కామెంట్ పెడితే మీకు అవసరమైందే హోటల్ గురించి చెప్పండి, చిన్న టిఫిన్ బండి గురించి చెప్పండి, లేదంటే చిన్న చిన్న వ్యాపార గురించి ఏమన్నా కావాలంటే వాటి గురించి చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా వ్యాపారం నేర్చుకోవాలనుకుంటే 5,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని హ్యాపీగా మన కుటుంబాలను నడుపుకోవచ్చు. చిన్న వ్యాపారం, చిన్న పని హాయిగా చేసుకొని హ్యాపీగా బతికేయచ్చు. ఫ్రెండ్స్, మరి ఇలాంటి చిన్న చిన్న వీడియోలు నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఎందుకంటే నా దగ్గర ఉండే కంటెంట్ అంటే ఏదైనా నిజాయితీగా ఉన్నాయో చెప్తాను. నేను నిజాయితీగానే మాట్లాడతాను, నాకు తెలిసిందే మాట్లాడతాను, నాకు తెలియంది ఎప్పటికీ నేను మాట్లాడను. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట అవతల వ్యక్తి తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ప్రతి పనిలోనూ కష్టం ఉండదు, కష్టపడకుండా డబ్బులు రావు, ఊరికినే రావు, ఎవ్వరికి రావు. మనం ఇంటి ముందు కూర్చొని మనకు అన్ని రావాలంటే దేవుడు దండం పెట్టుకున్నా కూడా రావు, కానీ ప్రశంసలు వస్తాయి అంతే. కానీ మీరు మాత్రం కష్టపడిందే. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు మాత్రం కష్టపడకుండా, అనుభవం లేకుండా, పెట్టుబడి లేకుండా ఏది రాదు. ఉచితంగా వచ్చినాయి ఉచితంగానే పోతాయి. ఒకళ్ళ దగ్గర మనం అన్యాయం చేసి అన్యాయంగా తీసుకున్న డబ్బు ఎప్పటికీ మన దగ్గర ఉండదు. అర్థం చేసుకోండి. కష్టే ఫలి. ఆ కష్టంతోనే మన భార్య బిడ్డల్ని మనం పెంచుకోవాలి. అదే మనకి హ్యాపీ, అదే మనకు సంతోషాన్ని ఇస్తుంది. నిజమైన జీవితంలో ఎవరైనా సరే హ్యాపీగా బతకాలంటే ఇది ముఖ్యం. ఒకడు జోబులో డబ్బులు కొట్టేసి ఆహా అని ఈ రోజు అనుకుంటే రేపు మన జోబులో ఇంకోటి కొట్టేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటివి మనకు వద్దు. మనం నిజాయితీగానే పని చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. మన అందరం కలిసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు ఏదో ఒక వ్యాపారం చేసుకొని హ్యాపీగా బతుకుదామని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ నేను ముందుకెళ్తున్నా. నేను తెలియని వ్యాపారం గురించి ఎప్పటికీ మీకు నేను వివరంగా చెప్పను. ఎందుకని చెప్పనా? నాకు తెలియదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను మన్నించండి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే. ఎందుకంటే తెలియని వ్యాపారం చేసి ఇబ్బంది పెట్టి మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఆ వీడియోలు నేను చేయను. అలాంటి కామెంట్లు పెట్టద్దు. నేను నాకు తెలిసిన వ్యాపారం గురించే మీకు వివరంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ.